అధ్యక్ష, ఇది గనక మళ్ళీ ఇందాక మనం అనుకుంటున్న ఎస్కోబార్ గనక వచ్చి ఉంటే ఈ రాష్ట్రం అతాకుతలమైపోయింది, సర్వనాశనం అయిపోయింది. ఇదేమీ వ్యక్తిగతంగా పోస్టుల గురించో లేకపోతే ఇంకోటి కాదు అధ్యక్ష. నిజంగా రాష్ట్రాన్ని రక్షించింది ఈ 3 పార్టీల కలయిక అని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియచేసుకుంటూ నేను కూడా వ్యక్తిగతంగా నిజంగా చెప్తున్నా, నేను మా పార్టీ వాళ్ళు నన్ను పార్లమెంట్కి వెళ్ళమన్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఫేస్ చేయాలనే ఉద్దేశంతో నేను అసెంబ్లీకి రావడం జరిగింది అధ్యక్ష. దురదృష్టం ఆయన మళ్ళీ అసెంబ్లీకి రాకపోవటము, ఈ 5 సంవత్సరాలు రాకపోవటము, నేను ఏదైతే ఎక్కడికో ఢిల్లీ పార్లమెంట్కి వెళ్దాం అనుకున్న వ్యక్తిని నేను ఇక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి నాకు ఏర్పడింది. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఈ 5 సంవత్సరాల కాలం, ఇంకా 4.5 years ఉంది, ఎప్పుడోకప్పుడు వస్తారనేది చిన్న ఆశతోటి మనం ముందుకు వెళ్ళాలి. అట్లాగే రాజసం, మీరు ఈ కుర్చీకి రాజసం తెచ్చారు, అట్లాగే సభకి ఉందాతనం కూడా మీరు తీసుకుని వస్తారు. తప్పనిసరిగా సభలో ఉన్న వ్యక్తులు ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని అభిమానించే వాళ్ళే. నేను కూడా మీకు ఎంతో కాలం నుంచి ఇక్కడ ఉన్న అందరిలో కల్లా ఎక్కువ కాలం నుంచి తెలుసున్న వ్యక్తిని కాబట్టి నాకు కొంచెం ఎప్పుడైనా కొంచెం ఎక్కువ టైం ఇవ్వండి అధ్యక్ష. మీకు నమస్కారం. గౌరవనీయులైన మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా ఈ గౌరవ శాసనసభలో ఉపసభాపతిగా ఈరోజు ఆ కుర్చీలో కూర్చున్నందుకు మీకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు మీ వైపు చూసి అలా పైకి చూస్తే సత్యమేవ జయతే అనేది కనబడింది. అంటే ఎప్పుడైనా కూడా సత్యం అంతిమంగా జయం సాధిస్తుందనేటువంటి మాట, అది మీ జీవితంలో స్పష్టంగా నిజమైందనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మీరు ఏదైతే రుజువర్తనతోటి ప్రజాస్వామ్యబద్ధంగా ఏ సమస్యలను అయితే పరిష్కరించాలని కృషి చేశారో, ప్రతికూల పరిస్థితులను సైతం అనుకూలంగా మలుచుకుని, ప్రతికూల పరిస్థితుల్లో మీ ధైర్యాన్ని కానీ, మీ యొక్క స్థైర్యాన్ని కానీ, మీ రుజువర్తనను కానీ వదలకుండా మీరు నమ్మినటువంటి సిద్ధాంతాల పట్ల అంకితభావంతో పనిచేశారో అదే అంతిమంగా మీకు విజయాన్ని సాధించి పెట్టింది. దానివల్లే వాళ్ళ మళ్ళీ ఈ సభలో, అందమైనటువంటి సభలో ఉపసభాపతిగా మీరు కూర్చునే అవకాశం లభించిందనేటువంటి మాటని ప్రత్యేకంగా విశ్వసిస్తూ, మీరు చూపించినటువంటి పోరాట పటిమ, ప్రజాస్వామ్యం పట్ల మీకు ఉన్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం, ముఖ్యంగా ఒక పద్ధతిలో, ఒక వరవల్లో కొట్టుకుపోతున్నటువంటి ఒక విధానాన్ని ప్రజలకు అనుగుణంగా మలచడానికి ఏ రకమైన ఆలోచన చేయాలనేటువంటి దాన్ని మీరు చూపించినటువంటి చొరవ, మీరు ఎంత కష్టపడినప్పటికీ కూడా, ఆ ప్రభుత్వం మిమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా మొక్కవోని ధైర్యంతో, ఇది సామాన్యమైన విషయం కాదు. ఇవాళ మేము చాలా మాటలు చెప్పచ్చేమో కానీ అటువంటి పరిస్థితుల్లో అధికార పక్షం